రిజర్వేషన్ హటావ్ దేశ బచావ్. ఈ విషయాన్ని నేను పదే ఎన్నోసార్లు చెప్తున్నాను కూడా. మన దేశాన్ని నడిపించేది ఎవరండి? మన సరిహద్దుల్లో దేశాన్ని కాపాడేవారు సైనికులు. మన యొక్క దేశ యొక్క పురోగతిని అభివృద్ధికి తీసుకొచ్చేవారు కలెక్టర్లు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, అలాగే న్యాయశాఖ, దేశంలో న్యాయాన్ని రచించేవాళ్ళు లాయర్లు, జడ్జీలు, పోలీస్ శాఖ న్యాయబద్ధంగా ధర్మంగా క్రిమినల్ను అరికట్టి దేశంలో ఎలాంటి సమస్యలు లేకుండా కాపాడేవాళ్ళు పోలీస్ శాఖ. మన యొక్క దేశ అభివృద్ధికి పునాదులు వేసేవాళ్ళు ఎవరండి? ఇంజనీర్స్. ఆరోగ్య విషయంలో మంచి మేధావులు, బాగా చదువుకున్న వీళ్ళందరూ కూడా 100% మార్కులు సాధించిన వాళ్ళు, ఏ కులం కావచ్చు, ఏ మతంలో కావచ్చు. వీళ్ళకు ఈ పదవుల్లో రిజర్వేషన్ అనేది ఉండకూడదు. మేధావి ఈ అర్హత కలిగిన వాళ్ళకి పదవులు ఇవ్వాలి. అలాగే ఈ న్యాయశాఖ అనేది ఈ దేశంలో ముఖ్యంగా పనిచేయాలి. పోలీస్ శాఖ, రెవెన్యూ, కలెక్టర్స్ వీళ్ళందరూ కూడా మన దేశ అభివృద్ధిని, పురోగతిని ఎక్కడికో తీసుకెళ్లే వాళ్ళు వీళ్ళ చేతుల్లో ఉంటుంది. రాజకీయ నాయకులు వస్తారు, పోతారు. రిజర్వేషన్ హటావ్ దేశ బచావ్ నేను ఎందుకు చెప్తున్నానంటే, కులాలకు మతాలకు కాదు రిజర్వేషన్ ఇవ్వాల్సింది, పేదలకు ఇవ్వాలి రిజర్వేషన్. ఎవరైనా సరే మంచి మార్కులతో బాగా పాస్ అయ్యి వచ్చిన వాళ్ళకందరికీ ఈ యొక్క శాఖలన్నీ వాళ్ళ చేతుల్లో పెడితే మన దేశం యొక్క స్థానం ఎక్కడికో తీసుకెళ్ళగలుగుతారు. అది వీళ్ళ చేతుల్లో. ఇది అందుకోసం నేను ప్రతిసారి ఇదే చెప్తుంటాను, రిజర్వేషన్ హటావ్ దేశ బచావ్. దీంట్లో ఎలా సందేహం లేదు. పేదలందరికీ రిజర్వేషన్ అనేది లేకుండా పేదలందరికీ అర్హత కలిగిన వారికి ఈ బాధ్యతలు అప్పగించాలని, మన దేశానికి పురోగతి సాధించాలని కోరుకుంటున్నాను. జై హింద్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మరొకసారి మన పత్తి సుబ్బరాయుడు గారితో ఒక చిన్న అంశం మీద చర్చ జరపడానికైతే నేను హాజరైపోయాను. అలాగే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన పత్తి సుబ్బరాయుడు గారికి కూడా వెల్కమ్ చెప్పిద్దాము. నమస్కారం సార్, వెల్కమ్ టు మాస్ మీడియా. చాలా సంతోషం, మరొకసారి మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించారు. మీరు విలువైన సమయాన్ని మీరు నా దగ్గర రావడం నాకు గర్వంగా ఉంది. మీరు ప్రజలకు సమాజంలో మేలు చేయాలని కొన్ని విషయాలతో మీరు వస్తున్నందుకు నేను కూడా మీకు ధన్యవాదాలు, థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం మాట్లాడుకునే విషయం ఒక మాటలో కొంచెం చిన్నవి కావచ్చు, మనం అంత గొప్పలేం కాదు, కానీ ప్రజలకు ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాం, ఇస్తాం. దాంట్లో ఇటువంటి విషయాలు నువ్వు ఎన్నిసార్లు వచ్చి ఐ ఆమ్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. ఈరోజు క్వశ్చన్ ఏంటంటే సార్, ఇటీవలి కాలంలో నేను దాదాపు ఒక 4-5 సార్లు మీ స్టేటస్ని చూడడం జరిగింది. అందులో మీరు రిజర్వేషన్ హటావో దేశ్ బచావో అని చెప్పేసి ఎక్కువ సార్లు పోస్ట్ చేస్తున్నారు. మీకు బహుశా దాని మీద బాగా పట్టుంది అని నేను అనుకుంటున్నాను. ఆ అంశం మీద అసలు ఎందుకు మీరు అలా పెడుతున్నారు? అసలు ఆ క్లారిటీగా మీరు మా జనం కోసం ఒకసారి చెప్పగలరా? 4 years బ్యాక్ పెట్టింది అట అనేది ఈరోజు కనిపించింది మళ్ళీ ఫేస్బుక్. ఈరోజే 4 years బ్యాక్ పెట్టి పోస్ట్ ఈరోజు పెట్టింది. ఇప్పుడు దానికి ఏం పెడతారు అన్నట్టుగా ఈరోజు వచ్చింది మళ్ళీ అప్డేట్గా. ఇదే రోజు వచ్చింది, మంచి రోజు వచ్చి నువ్వు అడుగుతున్నావు. దానికి నేను రిజర్వేషన్ హటావ్ దేశ్ బచావ్ అంటే మన దేశం బాగుండాలి, మన దేశంలో ఎలాంటి భేదాలు ఉండకూడదు. కొన్ని విషయాల్లో ప్రభుత్వం గట్టిగా ఉండాలి. ఎందుకంటే ఇది దేశం యొక్క సమగ్రతను, దేశం యొక్క భవిష్యత్తును కాపాడే విషయం. రిజర్వేషన్ చెప్పేసి బాధ్యతారహితమైనటువంటి పోస్టులు, డిఫెన్స్ కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, న్యాయ వృత్తిలో కావచ్చు, ఇంకా ఎడ్యుకేషన్లో కావచ్చు, ఇంజనీరింగ్లో కావచ్చు, ఇటువంటి కొన్ని విషయాలు, మంచి గొప్ప విషయాల్లో రిజర్వేషన్ కావాల్సింది. తెలివైన వాడు ఎవడు? భారతీయుల్లో తెలివైన వాడు ఏ కులస్తుడు కావచ్చు, ఏ మతస్థుడు కావచ్చు, ఎవడైనా కావచ్చు. కులం అనేది మన ఇంట్లో గడప లోపల, బయట గడప గాలి పెడితే మనం అంతా ఎవరం
భారతీయులు ఇండియన్, మన భారతీయులు. బయట అంతే ఏమంటే మన భారతీయులు అంతే. ఇప్పుడు ఎక్కడ మనం చూస్తున్నాము, ఏదన్నా ఒక సైడ్ పోతే ఇండియా ఆద్మీ, మన ఇండియా అంటారా అంటాం. ముందు మనసు ఎక్కడికి పోతుంది? ఇండియా. మన ఇండియా మనిషి ఉన్నాడు అక్కడ, అది ఏదో ఏ రాష్ట్రం వాడో ఏమో తెలియదు. ఇండియా ఆద్మీ అంటే ఇండియా అంతే. వాళ్ళ మనసు ఆటోమేటిక్గా ఆ భావన, ఆ ప్రేమ అనేది అలా ఉంటుంది. మన ఇంట్లో నీకు ఏమి ఇష్టమో, మన కుటుంబంలో అది మన గడప లోపల మాట్లాడుకుందాం. అన్నీ బయట పోయిన తర్వాత మనమంతా భారతీయులము, మనమంతా ఒకటే, మన జాతి భారత జాతి, ఇండియన్, మన జాతి అంతా ఒకటే. అలా దృష్టిలో మనం పోవాలి. ఈ రిజర్వేషన్ అనే దానికి పెట్టేసి ఎవరికంటే వాళ్ళకు అర్హత దాని లేక అనుభవం లేని వారికి ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో అటువంటి ముఖ్యమైన పాత్రలు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఇటువంటి వాటిలో రిజర్వేషన్ కాదు. కొన్ని నేను మామూలుగా అంత లేదు, చూస్తున్నా, అందరూ ఉన్నారు, అందరికి అర్హతలు ఉన్నాయి. కానీ కొన్ని విషయాల్లో దేశం రిజర్వేషన్ అనే దానికి వాళ్ళకి చదివించడానికి వాళ్ళు సహాయపడు, వెనకబడిన వాళ్ళకి సహాయం చేయి, అన్ని వర్గాల్లో వాళ్ళ సహాయం మనం అబ్జెక్షన్ చేయలేదు. బాధితారహితమైనటువంటి పోస్టులు ముందుగా అన్నిటికంటే ప్రధానమైనది ఎడ్యుకేషన్, విద్య. విద్య లేనివాడు వింత పశువు అన్నారు. విద్య లేనివాడు ఏమన్నారు? ఒక పశువుతో సమానం, వాడికి ఏమో తెలియదు. ఆ ఎడ్యుకేషన్లో చదువు రాని వాళ్ళకి మనం ఎడ్యుకేషన్ అని చెప్పి మంచి, ఇప్పుడు 100% క్వశ్చన్స్ రాసి ఆల్ ఇండియా ర్యాంకు తెచ్చిన వాళ్ళు ఉంటారు. అటువంటి వాడికి మనం ఏమి ఇవ్వాలి? అటువంటి వాళ్ళు భవిష్యత్తులో బాగా మంచి వర్షాలు భవిష్యత్తులో పక్కన పెట్టేసి రిజర్వేషన్ చెప్పేసి తక్కువ మార్కులు పెడితే ఒక దేశం నాశనం అయిపోవడానికి ఏం కారణం తెలిసినా ఉంది విద్య. విద్య లేకుండా పోతే ఆ దేశం సర్వనాశనం అయిపోతుంది. కరెక్ట్. కాబట్టి నేను చెప్పేది అందరికీ రిజర్వేషన్ అనేది కాదు, మంచి పోస్టులో ఆ రిజర్వేషన్ అనేది ఉండకూడదు. డాక్టర్స్, ఇంజనీర్స్, ఒక ఎడ్యుకేషన్, ప్రభుత్వం ఒక ముఖ్యమైన డిపార్ట్మెంట్, ముఖ్యమైన పోస్టుల్లో రిజర్వేషన్ తీసేయాలని నాకు కోరిక. అందుకే నేను రిజర్వేషన్ హటావు దేశ బచావ్ అని పెడతా ఉంటాను. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు ముందు ఒక కాలంలో ఎవరు వెనకబడినారు అనుకుంటున్నారు, ఇప్పుడు అట్లేదు. ప్రతి ఒక్కరు ఆర్థికంగా సహాయ బాగా పండుగ ఉన్నారు. ఎప్పుడైతే మనకు పేదగా వెనకబడిన వర్గంగా ఎప్పుడైతే మనం పెడతామో సిస్టమ్ ఇప్పుడు అంతా, అప్పుడంటే మనకు రికార్డు పరంగా కాగితాలు రాసుకునేవాళ్ళు వాళ్ళు ఇదని. ఇప్పట్లేదు. ఒక పలానావాడు పేరు కొట్టి ఆధార్ కార్డు నెంబర్ కొడితే వాడు పరిస్థితి, వాడికి రిజిస్ట్రేషన్ అర్హుడా లేదా, వాడికి ఏముంది, వాడికి ఏ సామర్థ్యం ఉంది, వాడికి ఎన్ని కోట్లు వస్తుంది, వాడికి కార్లు ఉండి అన్ని ఆ లిస్ట్ వచ్చేస్తాయి. ఇప్పుడు వాడు అటువంటి వాడికి మనం రిజర్వేషన్ ఇవ్వాలని అవసరం లేదు. పేదవాడికి రిజర్వేషన్ ఇచ్చేసినాం అనుకో అందరికీ సమాన హక్కులు అవుతాయి. రెండోది, ఈ వెనకబడి ఉన్నారు కొంతమంది అంటున్నారు రిజర్వేషన్, వాళ్ళకు అందరికీ న్యాయం జరగడం, వాళ్ళ ఆ విషయంలో కూడా న్యాయం జరగడం వాళ్ళకు జరిగి వాళ్ళ బంధువుల వరకు ఏదో రికమెండేషన్ చేసి వాళ్ళు చేసేస్తున్నారు. అక్కడే తిరుగుతాను. వాళ్ళకి న్యాయం జరగడం లే. అందరికి న్యాయం జరగాలంటే రిజర్వేషన్ తీసేయాలి. రిజర్వేషన్ అనేది పెట్టు, కొన్ని విషయాల్లో పెట్టేసి, కానీ బాధ్యతారహితమైన కాడ రిజర్వేషన్ ఉండకూడదు, మొహమాటాలు ఉండకూడదు. ఇప్పుడు ఒక స్కూల్లోకి మంచి టీచర్స్ కావాలి. మంచి టీచర్స్ ఇస్తే పెద్దలకు విద్యార్థులు, గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు దెబ్బతినిపోయినాయి, ఉద్యోగాలు ఎవరికంటే వాళ్ళకు ఇచ్చేసాడు. ఆ టీచర్సే చదువు చెప్పిన చేతకాలి కొంతమంది. కరెక్టే, ఆలోచించాల్సిన విషయం ఇది. కొంతమందికి ఒక్కసారి ఒక బోర్డు మీద ఒక ఆమె టీచర్ రాస్తుంది, గుడ్ మార్నింగ్ అని రాసేయడంలో ఆమె తప్పులు GUD, MA, RI, NI ఇట్లా పిల్లలు లేసి సార్ మేడం ఇట్లా పిల్లలు లేచి చెప్తున్నారు. అలాంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు ఏమి ఎడ్యుకేషన్ ఇస్తారు పిల్లలకు భవిష్యత్తు? ఈ దేశ పేరు నేను చెప్పను. ఈ దేశంలో ఒక టీచర్స్ ఎంత ట్రైనింగ్ ఉంటుంది తెలుసా? తెలీదు. అక్కడి నుంచి టీచర్ వస్తే ఇండియా నుంచి కావచ్చు, బయట జాబ్ చేయాలి. ఇప్పుడు ఈ దేశంలో ఏదైనా ఒక దేశంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఆ దేశస్తులకు కూడా వాళ్ళకు అవకాశం ఇవ్వడం లే. అర్థమైంది. మీరు చెప్పేది ఏంటంటే అంత పవర్ఫుల్ గా, అంత కఠినంగా విద్య విషయంలో మన దేశం వాళ్ళైనా సరే విద్యలు వెనకబడి ఉంటే మీరు ఇంకొక పని చేయండి, టీచర్ పోస్టుకు అర్హులైన వాళ్ళకే ఇస్తున్నాం. ఓకే. ఎందుకంటే మన దేశమే మనకే వచ్చుకోవాలనుకుంటే కాదు, విద్య నేర్చుకోండి, బాగా చదవండి, విద్య చెప్పడానికి ముందుకు రండి. లేకపోతే బయట దేశస్తులనే పిలిపించుకుంటున్నారు వీళ్ళు,
పిలిపించుకొని విద్య విషయంలో అదొక ప్రాధాన్యత తీసుకుంటున్నాను. నువ్వు ఇంజనీరింగ్గా ఇప్పుడు ఇండియా నుంచి నువ్వు ఇంజనీర్ వస్తావు, నువ్వు ఇంజనీర్ అయినా నీ సర్టిఫికేట్ చూసి ఓకే అని చెప్పి నీకు పోస్ట్ ఎవరు డాక్టర్కి ఎవరు తిరిగి అంతా టెస్ట్ డాక్టర్ సర్టిఫికేట్ ఉంటే సరిపోదు, తిరిగి ఎగ్జామ్ ఉంది వీళ్ళ దగ్గర, ఇక్కడికి వచ్చి మళ్ళీ సపరేట్ ఎగ్జామ్ రాయాలి, పాస్ అయితేనే నీకు డాక్టర్ ఉద్యోగం ఇచ్చేది, లేకపోతే ఎవరు ఇచ్చి తర్వాత నీకు లాంగ్వేజ్ కూడా నేర్చి అన్ని ఓకే ప్రొఫెట్ ఫైనల్గా నీకు పర్ఫెక్ట్ అయితేనే అప్పుడు నీకు ఆ డాక్టర్ ఉద్యోగం ఇచ్చేది. ఊరికి అంత సులభంగా నీకు డాక్టర్ నేను చదివినా అంటే నువ్వు పెద్ద హాస్పిటల్ పెద్ద తోఫ్ అన్నా కానీ ఎవరు ఇంజనీరింగ్ కూడా ఇంజనీరింగ్ అసోసియేషన్ ఉంది, ఆడ పాస్ అవ్వాలి, అప్పుడు వాళ్ళు ఇంజనీరింగ్ కార్డు ఇస్తాడు. ఆ కార్డు అందులో మ్యాక్సిమం 8 years అయ్యన్నా ఉండాలి, ఎక్స్పీరియన్స్ అయి ఉంటేనే నీకు ఇక్కడ అర్హత ఇక్కడ పని చేయడానికి కూడా. అంత సులభంగా అట్లా చేస్తున్నారు కాబట్టి వీళ్ళ యొక్క ఇదిలో విధానంలో అన్ని పర్ఫెక్ట్గా ముందుకెళ్తున్నాయి. అదేవిధంగా మన దేశానికి కూడా ఈ రిజర్వేషన్ అని చెప్పేసి ఎవరికంటే వాళ్ళకి ఇవ్వకూడదు, రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వాల్సిన కాడ ఇవ్వండి, చదివించండి, డబ్బులు సాయం చేయండి, ఇంకోటి ఇంకా స్కూల్లో చదివించండి, వాళ్ళకి ఏం కావాలి సమకూర్చండి, కొన్ని జాబులు కూడా ఇవ్వండి. కానీ బాధ్యతారహితమైనటువంటి జాబులు వాటిల్లో తెలివైన వాడికి, దేశాన్ని కాపాడేవాడికి, ఇంటెలిజెన్స్ మాత్రమే అవకాశం ఇవ్వాలి. అది ఏ కులస్తులు కావచ్చు, ఏ మతస్థు కావచ్చు. అందుకే నేను రిజర్వేషన్ హఠావో దేశ బచావ్ అంటున్నా. కానీ ఆ పద్ధతి కూడా చట్టం తీసుకొస్తారని మన దేశంలో నేను వింటున్నా, అది వస్తుంది. అది నా చిన్నప్పటి నుంచి వింటాను సార్, అది వచ్చే అవకాశం అంటే ఒకప్పుడు ఈ రిజర్వేషన్ అనగా 20 years వరకే పెట్టాలి వాళ్ళు వెనకబడిన వాళ్ళకి, ఆ తర్వాత నుంచి అందరూ సమానంగా చూడాలని మన భారత రాజ్యాంగంలో కూడా ఉంది. 20 ఏళ్ళ వరకే అదని ఆయన అంబేద్కర్ గారు 20 ఏళ్ళ వరకే అని చెప్పారు. అంబేద్కర్తో పాటు 286-89 మంది ఈ రాజ్యాంగాన్ని కలిసి రాశారు. దాన్ని అంబేద్కర్ నాయకత్వం వహించాడు, ఆయనకు గౌరవించి నాయకత్వం ఆయన చేతిలో పెట్టారు. ఆయన మంచోడు, అంబేద్కర్ చాలా మంచోడు వ్యక్తి. ఆయన చాలా కష్టాలు పడి చదువులు ఆయన కూడా ఒక 20 సంవత్సరాల వరకు వెనకబడిన వాళ్ళందరికీ, ఆయన ఒక్కరికని కాదు, మన దేశంలో అందరూ ఉన్నారు, వాళ్ళు వెనకబడిన ఒక 20 సంవత్సరాలు చేద్దామన్నారు. ఏరేగా అంటే 30-40 కూడా వచ్చి ఉంటుంది, అయినా కూడా సహాయం చేయొచ్చు, ఇబ్బంది, దాన్ని బాధపడదు. కానీ ముఖ్యమైన అంశాల్లో రిజర్వేషన్ లేకుండా ముందుకు వెళ్తే బాగుంటుంది. అంటే ఈ ఉద్యోగాల దాంట్లోనే మీరు ఇప్పుడు చూడండి, ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ అనుకున్నాడు, అవగాహన లేకపోతే ఏం చేస్తాడు, ఈ భవిష్యత్తు నాకు చేసి వాడి పోతుంది. అవునవును, చాలా ఇక్కడ చూడు, ఒక్క చిన్న మిస్టేక్ పెడతాం, ఒక బిల్డింగ్ అమ్మాలంటే ఒక చిన్న మిస్టేక్ ఉంటే అందరూ మొత్తం వీళ్ళకి ఎంత ఉన్నారు మొత్తం అందరం రమ్మన్నాడు. నచ్చలేదంటే వీల్ చైర్లో తీసుకొని రా. ఇల్లు అమ్ముతున్నారంటే పెద్ద ఆవిడ్ని అందరిని పక్కన పంపిస్తారు, ఎవరు ఒక్క ఆమెకి బాగా మత్తి ఉందా లేదా, బాగా ఆమె ఆరోగ్యపరంగా బాగా తెలివిగా ఉందా లేదా, ఆమెకు వేరే క్వశ్చన్స్ చేస్తాడు, ఇదేమిటి అని అన్ని బాగా చెప్పింది అనుకో, ఓహో బాగుండు అంటే ఊరికే నీకు ఇష్టం తల ఉంచుతుంటే ఒప్పుకోరు. ఆమెకి మైండ్ సరిగ్గా లేదేమో, అన్ని చెక్ చేస్తారు. పెద్ద ఇంటెలిజెన్స్ అంత సులభంగా అమ్ముతా అంటే తెలియదేమో, భయపెట్టేమన్నా చారాలు పెట్టుకుంటున్నారేమో, ఇది నీ ఆస్తి, నీకేం ఇది మారి అని పర్సనల్ కడతారు, ఊరు లేకుండా పర్సనల్ కడతారు. ఏం పర్వాలేదు, నాకు ఇంకేం అవసరం లేదు, వాళ్ళు ఇప్పటికైనా వాళ్ళకి ఇది నేను సంబంధించిన వాళ్ళు ఇచ్చేసి అని చెప్పి పర్ఫెక్ట్గా చెప్తారు. మళ్ళీ ఆమెను వేరే విధంగా క్వశ్చన్ చేస్తారు క్లారిటీ కోసం. ఈ వాచ్ నేను అదేనో ఇదేనో ఫోన్ నెంబర్ అనో ఆయన ఎవరు ఇంకా కొన్ని క్వశ్చన్ అదర్ రూట్లో నుంచి క్వశ్చన్ చేస్తారు. అది నేను తెలుసుకోవడానికి పర్సనల్గా నేను ఉంటాను కాబట్టి నాకు తెలిసింది. అదర్ రూట్లో క్వశ్చన్ అప్పుడు ఆమె అన్ని విధాలుగా ఆయనకేమీ మెంటల్ లేదు, అన్ని విధాలుగా ఆరోగ్యపరంగా బాగానే ఉంది, ఆమెకు అన్ని తెలిసే ఉంది అని చెప్తేనే చెప్తారు, అన్నీ అడుగుతారు. ఇందో రేపు ఫ్యూచర్లో నీ ఆస్తి మొత్తం అంతా కూడా పెరుకోగలుగుతారు, ఈ పవర్ ఆఫ్ ఇచ్చి నువ్వు ఒకరికి ఇస్తే, ఇది ఒకటి ఇస్తే అన్ని క్లియర్ కడతారు, ఏం పర్వాలేదు. అతను నేను మనస్ఫూర్తిగా ఇస్తున్నాను పర్ఫెక్ట్గా చెప్పినప్పుడే అప్పుడే ఓకే అవుతుంది. అంత స్ట్రిక్ట్ అట్టుంటుంది రెవెన్యూ డిపార్ట్మెంట్. మన ఇండియాలో చాలా అవకతవకలు జరిగాయి, భూ కబ్జాలు అవకతవకలు, సమస్యలు కోర్టులో సమస్యలు తెగవడంలే ఎందుకున్నారు కాబట్టి అవగాహన అనేది అతను ఆ ఇంటెలిజెన్స్ వచ్చే అతను ఈ మాదిరి ఒక రాసే అతను ఎట్లుంటాడు తెలిసినా ఎవరు మాట్లాడాడు అతనికి ఉద్యోగం ఇవ్వడం కూడా అంత మేధావికి ఇచ్చారు ఉద్యోగం. అందుకు అని చెప్పేది ఈ రిజర్వేషన్ అనేది ఎవరికంటే వాళ్ళకి ఇవ్వడం కాదు, ఇది
రిజర్వేషన్ ప్రకారం కాకుండా బాగా ఇంటెలిజెంట్ గా ఉండే దాన్ని వ్యక్తికి సెలెక్ట్ ND అనేది దాని మన ఇంటికాడ కూడా ఒక పోలీస్ వ్యవస్థ సెలెక్ట్ చేయాలా. ఎటువంటి వాళ్ళు ఉంటారా, ఎటువంటి వాళ్ళు ఉంటారా, చాలా పవర్ఫుల్గా ఉంటారు వాళ్ళు. సెలెక్షన్ ఎందుకు ఇప్పుడు మన దేశంలో అంత లేదు, బాగా మారింది, బాగా స్ట్రిక్ట్గా ఉన్నారు మన దేశంలో. ముందు ఒకప్పుడు వేరే, బాగా స్ట్రిక్ట్గా బాగా మారారు. ఇప్పుడు ఏదైనా సెలక్షన్ విషయంలో కానీ మిలిటరీకి పోవడం బాగా కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్ రాయడంలో కానీ బాగా స్ట్రైట్గా ఉన్నారు. ముందు ఒకప్పుడు అలాగే లేదు, ఇప్పుడు బాగా మారారు. నేను ఇంకొకటి చెప్తానంటే ఈ రిజర్వేషన్ అనేది అన్ని పేదరికంగా అందరికీ ఇస్తే దేశం ఎంతో అభివృద్ధిలోకి మనం ముందుకు వెళ్ళిపోతాం. అంటే ఒకరినేమి మనం వాళ్ళకి ఇబ్బంది పడాలని, వాళ్ళకి ఏదో అన్యాయం చేయాలని అని లేదు. కొన్ని విభాగాల్లో తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. ఇది మన దేశానికి మంచిది, మంచిది, దేశానికి మంచి దేశానికి మంచిది. సో క్లుప్తంగా చాలా విడమర్చి చెప్పారు. దీంట్లో ఎవరిని బాధ పెట్టాలని ఇది నా యొక్క అభిప్రాయం తెలియజేస్తున్నా. ఇలా ఉంటే బాగుంటుంది నా అభిప్రాయం తెలియజేస్తున్నా. దేశం కోసం నేనేమన్నా పెద్ద ఇది అని కాదు. నేనేమి చెప్పాను, దేశం కోసం, మన దేశంలో, మన పక్క దేశాలు, ఈ దేశంలో చూడు ఎలా ఉన్నారు. ఎంత స్ట్రిక్ట్ గా ఉన్న కొన్ని విషయాల్లో ఎవరు మాట్లాడరు. అట్లా మన దేశం కూడా అలా ఉంటే ఎందుకు ఆ మాట ఏంటంటే అతనికి పర్ఫెక్ట్ అయిన వ్యక్తికి జాబ్ ఇచ్చారు. మనోడు అర్హత ఉన్నవాడికి జాబ్ ఇచ్చారు. అర్హత ఉన్నవాడు జాబ్ ఇస్తే వాడు అర్హత ప్రకారం ఎవడు అతని బాధ్యత అనేది కరెక్ట్ గా నిర్వర్తిస్తాడు. అట్లా అర్హత లేనివాడికి డల్ అయిపోతే ఎవరికైనా సవాలు పెట్టి గీకేస్తాడు. వీడి కొంపలు వాడి కొంప అయిపోతాడు. అట్లా ఉండకూడదు అనేది. అంటే ఏ ఉద్యోగంలో కూడా ఇదే, ఏ ఉద్యోగాలైనా కానీ, అంటే డాక్టర్ కానివ్వండి, న్యాయవాదులు చూడండి, డాక్టర్ కానీ ఏదో చదివాడు రికమెండేషన్ చేసుకొని సర్టిఫికేట్ తెచ్చుకుని డాక్టర్ అంటే ఎట్లా అండి చెప్దాం. న్యాయం అది. అంటే ఈ రిజర్వేషన్ వల్ల వాళ్ళకి కూడా ఉద్యోగాలు డాక్టర్ చేస్తే వచ్చే అవకాశాలు ఉంటాయి. రిజర్వేషన్ వల్ల అంటే వాళ్ళకి ఏం చేస్తారు, బాగా చదువుకున్నోడికి, బాగా మార్కులు ఉన్నోడికి సీట్లు రావడం లేదు. వాళ్ళకి సీట్లు ఇవ్వాలంటే అంటే మార్కుల్ని బట్టి మార్కులను బట్టి కదా, మనం మార్కులను బట్టి ఇవ్వాలి. మార్కులను పట్టినోడి, తక్కువ మార్కులు వచ్చినోడికి అవకాశాలు ఇవ్వకూడదు. మార్కులు పట్టినోడు, మార్కులు ఉన్నోడికి ఇవ్వాలి. వాడు మార్కులు ఉన్నోడు తెలియవంతుడు, మార్కులు కష్టపడి చదివినోడు తెలియవంతుడు. చదవకుండా ఊరికే తక్కువ మార్కులు నాకు అర్హత అంటే అది ఎవరు ఇప్పుడు నీకు ఇప్పుడు ఇక్కడికి వస్తాము, ఒక సర్టిఫికేట్ తీసుకొస్తారు, అంతా చూస్తాడు, కానీ టెస్ట్ చేస్తారు. ఎవడు తెలివినోడుగా తీసుకుంటారు, తెలియదు. ఇప్పుడు కొన్ని విషయాల్లో ఆటల పోటీలు ఉన్నాయి. ఆటల పోటీల్లో రిజర్వేషన్ లేదు కదా. లేదు. ఎవడైతే కరెక్ట్గా ఛాలెంజ్ చేసి ముందుకు గెలుస్తాడు వాడికి ఇస్తావా. దీంట్లో కూడా ఎవడు మార్కులు, ఎవడు ఇంటెలిజెంట్ వాడికి ఇవ్వాలి. అర్థమైంది. ఇది కొన్ని విషయాలు నా అభిప్రాయం చెప్తాను. నేనేం పెద్ద మేధావి కదా కాదు, ఎవరు దీన్ని అది కాదు. మన దేశంలో తొందరలో ఈ రిజర్వేషన్ అనేది పేదలు ఎవడు పేదవాడు ఉన్నాడు అని తీసేసి దాంట్లో ఇంటెలిజెంట్ బాగా చదువుకున్నవాడికి మాత్రం వాడు చదువు అర్హతను బట్టి వాడికి ఉద్యోగం ఇవ్వాలి. సో చాలా థ్యాంక్ యూ సార్, నీట్గా విడమర్చి బాగా చెప్పారు. అర్థం కాని వాళ్ళకు కూడా అర్థం అయ్యేలాగా, ఎవరిని బాధ పెట్టడం కోసం, ఎవరినో సంతోష పెట్టడం కోసం కాదు అన్నట్లుగా క్లియర్గా చెప్పారు. సో మరొక విశేషంతో మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్. అప్పటి వరకు మన పత్తి సుబ్బరాయుడు గారి ద్వారా ఇంకా ఏమేమి మనము చర్చించగలమో మేము చర్చించుకుంటాం అనమాట. మీ విలువైన కామెంట్స్ కూడా మాకు చాలా అవసరము. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ, లేదా ఇలాంటి విషయాలపైన చర్చించండి అని మాకు సలహా ఇవ్వాలనుకుంటున్నా కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా నేను పత్తి సుబ్బరాయుడు గారితో నెక్స్ట్ ఎపిసోడ్లో అదే క్వశ్చన్స్ అడగవుతాను. ఆయన కూడా జవాబు ఇవ్వడానికి ఎనీ టైం మనకు అందుబాటులోనే ఉంటారు. కాబట్టి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ విలువైన సమయాన్ని కేటాయించి ఇంతసేపు మాతో గడిపారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సంతోషం.